సహరి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. బెల్ నొక్కి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. సహరి కథలు నవరసభరితం. ఎంపిక చేసిన చక్కటి కథల కదంబం సహరి. వినండి, వీణుల విందుగా వినండి. అంతర్జాలంలో తొలి సమగ్ర తెలుగు వారపత్రిక సహరిలో 30 అక్టోబర్ 2020లో ప్రచురించబడిన కథ మిస్సింగ్ షూస్. రచన తిరుమల శ్రీ. చదువుతున్నది రాధాగోపి. మిస్సింగ్ షూస్ కథ వినండి. సెల్ ఫోన్ ఆగకుండా మోగుతుంటే మెలకు వచ్చేసింది క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరాంకి. లేచి టైం చూస్తే తెల్లవారుజామున 3 గంటలయింది. బేగంపేట ఫ్లైఓవర్ కింద ఎవరిదో శవం పడి ఉన్నదిట. లేచి త్వరగా డ్రెస్ చేసుకుని మోటార్ బైక్లో బయలుదేరాడు శివరాం. బేగంపేట పంజాగుట్ట కూడలి వద్ద ఫ్లైఓవర్ కింద వెల్లకిలా పడి ఉంది ఓ యువకుడి శవం. మిడ్ 30sలో ఉంటాడు. చామంచాయ, 5 అడుగుల 4 అంగుళాల కంటే ఎక్కువ ఉండడు. లైట్ కలర్ జీన్స్ ప్యాంట్లో డార్క్ బ్లూ కలర్ షర్ట్ టక్ చేశాడు. కాళ్లకు పాదరక్షలు లేవు. షూస్ కానీ చెప్పల్స్ కానీ కనిపిస్తాయేమోనని దరిదాపుల్లో చూశాడు శివరాం. ఏవీ కనిపించలేదు. మృతుడి తల వెనక బలమైన గాయం ఉంది. అక్కడ రక్తం గడ్డగట్టి ఉంది. నేలపైన తల కింద సన్నటి రక్తపు చారలు తప్ప రక్తపు మడుగులాంటిదేదీ లేదు. శరీరం మంచుగడ్డలా తగిలింది. చనిపోయి చాలాసేపు అయి ఉంటుందని గ్రహించాడు. ఆ వ్యక్తిని ఎక్కడో చంపి శవాన్ని అక్కడికి తెచ్చి పడేశారా అనిపించింది. సమీపంలో ఓ పాత మోడల్ హూండా మోటార్ బైక్ పడి ఉంది. బైక్ దేనికి గుద్దుకున్నట్లు కనిపించలేదు. ఎక్కడా చొట్టలు గాని గీతలు కాని లేవు. కనీసం సిమెంట్ లేదా మట్టి కూడా అంటుకోలేదు. పడుకోబెట్టినట్టుంది. బైక్ని పరిసరాలని పరీక్షించిన ఇన్స్పెక్టర్కి అది యాక్సిడెంట్లా అనిపించలేదు. శవం జేబులు వెతికాడు శివరాం. మృతుడి ఐడెంటిటీ ఏదైనా కనిపిస్తుందేమోనని. ఏమీ కనిపించలేదు. శవాన్ని త్రిప్పి చూస్తే బాడీ కింద సెల్ ఫోన్ ఒకటి కనిపించింది. దాన్ని తీసి చూశాడు. పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ కావడంతో ఓపెన్ అవ్వలేదు. జరగవలసిన తతంగమంతా జరిపించి అంబులెన్సులో శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించేసరికి తెల్లవారిపోయింది. మోటార్ బైక్ సీటు కింద ఉన్న అరలో డ్రైవింగ్ లైసెన్స్ను బట్టి హతుడిని గుర్తించారు పోలీసులు. అతని పేరు హనుమంతు. 35 ఏళ్లు. సికింద్రాబాదులోని అడ్డగుట్టలో ఉంటాడు. హనుమంతు నివాసానికి వెళ్లాడు ఇన్స్పెక్టర్ శివరాం. పూర్వీకుల నుండి సంక్రమించింది కాబోలు. ఓ పాత ఇండిపెండెంట్ హౌస్ అది. ముందు భాగంలో పూల మొక్కలు, వెనకవైపు వెజిటబుల్ గార్డెను వేశారు. ఓ పక్క రేకులతో స్కూటర్ షెడ్ ఉంది. హనుమంత్ భార్య జ్యోతికి 30 ఏళ్లుంటాయి. అందంగా ఉంటుంది. హౌస్ వైఫ్. పిల్లల్లేరు. భర్త మరణ వార్తను ఆలకించగానే స్పృహ తప్పి పడిపోయింది. ముఖంపైన నీళ్లు చల్లి తెలివి తెప్పించాడు శివరాం. ఆమె కొంచెం కుదుట పడగానే ప్రశ్నించడానికి పూనుకున్నాడు. హనుమంతు హైక్ ఫుట్వేర్ కంపెనీలో సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. గత దినం ఎప్పటిలాగే ఉదయం డ్యూటీకి వెళ్లాడు. రాత్రి ఇంటికి రాలేదు. అప్పుడప్పుడు పొరుగురికి వెళ్ళినప్పుడు అతను అలా రాత్రులు ఇంటికి రాకపోవడం అలవాటే. ఫోన్ చేసి చెప్తాడు. ఆ రోజు ఏ కబురు లేదు. తానతనికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని బదులు వచ్చింది. జ్యోతి చెబుతున్నది ఆలకిస్తూ గదులన్నీ తిరిగి చూస్తున్న ఇన్స్పెక్టర్ చాలోచనగా బెడ్రూంలోని టేబుల్ సొరుగు తెరిచి చూశాడు. అందులో హనుమంతు యొక్క మనీ పర్స్ కనిపించింది. అందులో కొంత క్యాషు, డెబిట్, క్రెడిట్ కార్డ్సు ఉన్నాయి. ఆశ్చర్యంతో ఆమె వంక చూశాడు. ఆమె తెల్లబోతూ, ఇది ఆయందే, మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నారు నిన్న. నేనూ చూడ్లేదు అంది. డెబిట్, క్రెడిట్ కార్డ్స్ని తన సెల్ ఫోన్లో ఫోటో తీసుకుని మనీ పర్సును తిరిగి సొరుగులో పెట్టేశాడు ఇన్స్పెక్టర్. అతను అడిగిన ప్రశ్నకు జవాబుగా తనకు తెలిసినంతవరకు తమకు శత్రువులెవరూ లేరని చెప్పిందామె. ఆయనకప్పుడప్పుడు డ్రింక్ చేయడం అలవాటు. తాగిన మైకంలో బండి నడపడం వల్ల ప్రమాదం జరిగిందేమో అంది స్వగతంలా. హనుమంతు త్రాగలేదని చెప్పాడు ఇన్స్పెక్టర్. వీధి అరుగుపైన చెప్పుల స్టాండ్ కనిపించింది. అందులో మగవారివి 2 లెదర్ చెప్పులు, ఓ హవాయి చెప్పుల జత, ఓ పాత షూ, స్త్రీలవి 1 డజన్ చెప్పులు ఉన్నాయి. ముందు రోజు హనుమంతు ఏం తొడుక్కొని వెళ్లాడని అడిగితే అతనికి 2 జతలు షూజు ఉన్నాయని, కొత్తవి తొడుక్కుని వెళ్లాడని చెప్పిందామె. శవం కాళ్లకు పాదరక్షలేవీ లేవని చెప్పడంతో ఆశ్చర్యపోతూ, ఎవరైనా తీసేసుకుని ఉంటారంటారా అని అడిగింది. భుజాలెగరేశాడతను. పోస్ట్ మార్టం పూర్తి కాగానే శవాన్ని అప్పగిస్తారు. ఈ లోపున మీ వాళ్లెవరికైనా ఫోన్ చేసి రప్పించండి అన్నాడు. అతను వెళ్లగానే ఉబికి వస్తున్న దుఃఖంతో బెడ్ మీద వాలిపోయిందామె.
హనుమంతు పనిచేస్తున్న హైక్ ఫుట్వేర్ కంపెనీకి వెళ్లాడు శివరాం. హనుమంతు గురించి ఆరా తీశాడు. గత దినం అతను ఆఫీస్కు వచ్చి వెళ్లినట్టు చెప్పారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ రోజు ఆఫీస్కు వచ్చి అటెండెన్స్ వేయించుకొని ఆ తర్వాత ఫీల్డ్కి వెళ్తారని చెప్పాడు. హనుమంతు ఎవరితోనూ విరోధం పెట్టుకునే మనిషి కాదని, అతన్ని చంపే అవసరం ఎవరికీ ఉండదని అభిప్రాయపడ్డారు. హైక్ కంపెనీ ఆ మధ్య ఓ కొత్త మోడల్ షూని మార్కెట్లో ప్రవేశపెట్టిందని, దాన్ని పుష్ చేసే నిమిత్తం హనుమంతు నిర్విరామంగా కృషి చేస్తున్నాడని తెలిసింది. ఆ షూని పరిశీలించిన ఇన్స్పెక్టర్ బాగుందని మెచ్చుకున్నాడు. ఆ మోడల్ని ఆ కంపెనీ సిబ్బంది అంతా తొడుక్కుని ఉండడం చూసి విస్తుపోయాడు. కొత్త మోడల్స్ వచ్చినప్పుడు ప్రచారం కోసం వాటిని తమ సిబ్బందికి, ముఖ్యంగా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి ఉచితంగా ఇస్తామని, వాళ్లు వాటిని అమ్ముకోకుండా వారికిచ్చిన షూస్ మీద మడమ భాగంలో కంపెనీది మినియేచర్ గుర్తు ఒకటి ముద్రిస్తామని తెలిపాడు మేనేజర్. హనుమంతుకు కూడా ఆ షూస్ ఇచ్చినట్టు, వాటిని అతని రెగ్యులర్గా వాడుతున్నాడని, ముందు రోజు ఆఫీస్కు వచ్చినప్పుడు అతను వాటిని తొడుక్కునే ఉన్నాడని చెప్పాడు. అక్కడి నుండి హనుమంతు యొక్క అకౌంటు ఉన్న బ్యాంకుకు వెళ్లాడు ఇన్స్పెక్టర్. గత దినం హనుమంతు తన డెబిట్ కార్డును గాని క్రెడిట్ కార్డును గాని ఉపయోగించాడేమో తెలుసుకోవడానికి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం హనుమంతు మరణం గత రాత్రి 8 గంటల ప్రాంతంలో సంభవించి ఉంటుందని తెలుస్తోంది. బ్లంట్గా ఉండే ఏదో ఆయుధమో వస్తువో తల వెనక భాగంలో బలంగా తగలడంతో వెంటనే మరణం సంభవించి ఉంటుందన్న అభిప్రాయం వెలిబుచ్చాడు అటాప్సీ జరిపిన సర్జన్. ఆ కేసును అధ్యయనం చేస్తున్న ఇన్స్పెక్టర్ శివరాంకి కొన్ని అంశాలు ట్రిక్కీగా అనిపించాయి. హనుమంతు మందు తాగలేదు. పక్కనే పడున్న మోటార్ బైక్ ఇంటాక్ట్గా ఉంది. తలమీద దెబ్బ తప్ప శరీరంపై చిన్న గాయం కూడా లేదు. తలమీద గాయానికి ఆ పరిసరాల్లోని ఏ వస్తువు కారణం కాదు అంటే అది ప్రమాదం కాదని స్పష్టమవుతోంది. మరణం రాత్రి 8 గంటల ప్రాంతంలో సంభవించినట్టు సర్జన్ నివేదిక. రాత్రి 12 గంటలకు నైట్ బీట్ కానిస్టేబులు ఆ ఏరియాని కవర్ చేశారు. అప్పుడు హనుమంతు శవం లేదక్కడ. మళ్లీ తెల్లవారుజామున 2:30 గంటలకి అక్కడికి తిరిగి వచ్చేసరికి శవం కనిపించింది. అంటే అతన్ని ఎక్కడో చంపేసి 12, 2:30 గంటల మధ్యలో శవాన్ని అక్కడికి తెచ్చి పడేసుంటారని తెలుస్తోంది. అందుకే పడున్న చోట రక్తం కనిపించలేదు. తల వెనక రక్తం గడ్డకట్టి ఉంది. అంతేకాదు, తాను బాడీని టచ్ చేసినప్పుడు మంచుగడ్డలా తగిలింది. అంటే మరణించి అప్పటికి చాలా గంటలు అయ్యిందన్నమాట. దురదృష్టవశాత్తు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అన్నిటికంటే ఇన్స్పెక్టర్ని తికమక పెడుతున్న విషయం హతుడి మిస్సింగ్ షూస్. ఫుల్ డ్రెస్లో ఉన్న వ్యక్తి పాదరక్షలు ధరించకుండా ఉండడు. భర్త షూస్ తొడుక్కుని వెళ్లాడని జ్యోతి చెబుతుంది. ఎవరైనా వాటిని తీసుకుని ఉన్నారంటే ఆ వేళప్పుడు అక్కడ ఎవరూ వచ్చి ఉండరు. అది కూడా ఎక్కడో చంపి శవాన్ని అక్కడ తెచ్చి పడేసుంటారన్న థియరీని బలపరుస్తోంది. ఎస్ఐ వచ్చి బేగంపేట్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒకడు కార్లో వెళుతున్న వాళ్లకి కొత్త షూస్ని అమ్మబోతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకున్నాడని చెప్పాడు. వాటిని ఎక్కడ దొంగలించాడోనని అడిగితే తెలిసిన వారెవరో ఇచ్చారని చెప్తున్నాడు. సార్, వాణ్ణి స్టేషన్కి తీసుకువచ్చారు మనవాళ్లు అన్నాడు ఎస్ఐ. ఆ షూని తెప్పించి పరిశీలించాడు శివరాం. అవి తాను హైక్ కంపెనీలో చూసిన న్యూ మోడల్ షూస్. వాటి మడమ భాగంలో కంపెనీ యొక్క మినియేచర్ గుర్తు ముద్రింపబడి ఉంది. అది కంపెనీ సిబ్బందికి ఇవ్వబడిన జత అని గ్రహించాడు. వెంటనే ఆ కుర్రాన్ని ప్రవేశపెట్టవలసిందిగా ఆదేశించాడు. 25 ఏళ్లుంటాయి వాడికి. నలిగిపోయిన ప్యాంటు, షర్టు తొడుక్కున్నాడు. దబాయించి అడిగేసరికి ఆ షూని తాను ఎక్కడా దొంగిలించలేదని, ఆ రోజు ఉదయం తెలిసిన పెద్ద మనిషి ఒకరు వాటిని తనకిచ్చాడని చెప్పాడు. తనకవి బిగువైపోయాయని, ఆ కుర్రాడికి సరిపోవచ్చునని తొడుక్కోమని చెప్పి ఇచ్చాడుట. కొత్త షూస్ కదా, అమ్ముకుంటే పైసలొస్తాయని అంటూ నసిగాడు వాడు. తన పేరు రంగా అని, బేగంపేట్లోని ప్రకాష్ నగర్లో స్లంలో ఉంటానని చెప్పాడు. ఏవో ఆడ్ వర్క్స్ చేస్తుంటాడుట. తనకు షూస్ ఇచ్చిన పెద్ద మనిషి ప్రకాష్ నగర్లో ఉంటాడుట. అప్పుడప్పుడు అతనికి ఏవేవో చిన్న చిన్న పనులు చేసి పెడుతుంటాట తను. అందుకే వాటిని తనకు ఇచ్చాడుట. ప్రస్తుతానికి వాణ్ణి లాకప్లో వేయమని చెప్పాడు శివరాం. రంగాకి షూస్ ఇచ్చిన వ్యక్తి పేరు మోహన్. 30 ఏళ్లుంటాయి. హ్యాండ్సమ్గా ఉంటాడు. అవివాహితుడు. విశాఖ నేటివ్ అయిన అతను ప్రస్తుతం బేగంపేట్లోని ఓ షాపింగ్ మాల్లో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేస్తున్నాడు. 2 రోజుల క్రితం తాను మార్నింగ్ వాక్కి వెళ్తే బేగంపేట్ పోలీస్ లైన్స్ సమీపంలో ఆ షూస్ పేవ్మెంట్ మీద తనకు దొరికాయని చెప్పాడతను. వాటిని ఉపయోగించడం ఇష్టం లేక రంగాకి ఇచ్చేసినట్టు చెప్పాడు. హనుమంతును తాను ఎరుగనన్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ని నిశితంగా గమనిస్తున్న శివరాంకి అతను నిజం చెప్తున్నట్టు అనిపించలేదు. అతని మొబైల్ ఫోన్ తీసుకుని తెరవమన్నాడు. సంశయిస్తూనే పాస్వర్డ్తో ఓపెన్ చేసి ఇచ్చాడు అతను. కాల్ డేటాని పరీక్షిస్తున్న ఇన్స్పెక్టర్కు హనుమంత్ హత్య జరిగిన నాటి ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ని చూశాడు. ట్రూ కాలర్ ద్వారా ఆయా నంబర్లు
ఎవరివో చెక్ చేశాడు. వాటిలో ఆ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో అతనికి కాల్ చేసిన వ్యక్తి పేరు జ్యోతి అని ఉండటం గమనించాడు. ఆ కాలర్ ఎవరని అడిగితే ఓ క్షణం ఆలోచించిన మోహన్ ఎవరో తెలీదు, రాంగ్ కాల్ అని చెప్పడంతో కాల్ కట్ చేశారని చెప్పాడు. అతని ఫోన్లోంచి అదే నంబర్కు కాల్ చేశాడు శివరాం. అటువైపు నుండి ఓ స్త్రీ స్వరం వినిపించింది. మోహన్, మొన్న ఆయన దహన కార్యక్రమం పూర్తయ్యేసరికి రాత్రి అయిపోయింది. ఇల్లంతా బంధువులు ఉన్నా నా మదికి ఊరట కలగడం లేదు. ఎంత సరిపెట్టుకుందామన్నా ఆయన లేని లోటు తెలుస్తూనే ఉంది. రేపు బంధువులంతా వెళ్ళిపోతున్నారు. ఒంటరిదాన్ని అయిపోతానేమోనని భయంగా ఉంది. సన్నగా ఏడుపు వినిపించింది. స్పీకర్ ఆన్ చేయడంతో అదంతా ఆలకిస్తున్న మోహన్ వదనంలో కత్తివేటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది. జ్యోతికి నీకు సంబంధమేమిటి? ఆమె హనుమంత్ భార్య అని నీకు తెలుసు కదూ. హనుమంతును ఎందుకు చంపావు అంటూ శివరాం గద్దించేసరికి సన్నటి కంపన ఆరంభమైంది అతనిలో. అతని వేలిముద్రలు తీసుకుని విచారణ ముగిసే వరకు లాకప్లో వేయించాడు ఇన్స్పెక్టర్. మోహన్కి మారుతి 800 కారు ఉంది. దాన్ని సీజ్ చేసి డిక్కీలో కాని ఇతర చోట్ల కాని రక్తపు మరకలేవైనా దొరుకుతాయేమోనని పరిశీలించే నిమిత్తం ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ని పిలిపించాడు. 2 రోజుల తర్వాత జ్యోతి, మోహన్ అరెస్టు చేయబడ్డారు. క్రైమ్ బ్రాంచ్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆ కేసు యొక్క పూర్వాపరాలను వివరించాడు ఇన్స్పెక్టర్ శివరాం. జ్యోతి, మోహన్ ఒకే ఊరికి చెందినవారు, స్కూల్ ఫ్రెండ్సును. జ్యోతి వివాహం తర్వాత విడిపోయారు. బేగంపేట్లోని ఓ షాపింగ్ మాల్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న మోహన్ ఓసారి జ్యోతికి కనిపించాడు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో సంతోషించారు ఇద్దరు. సెల్ నంబర్స్ మార్చుకున్నారు. అప్పుడప్పుడు ఒకరికొకరు తారసపడితే మాట్లాడుకునేవారు. మోహన్ విషయం భర్తకు చెప్పలేదు జ్యోతి. ఎందుకంటే హనుమంతు అనుమాన పక్షి. కాని ఆ సంగతి అతనికి ఎలాగో తెలిసిపోయింది. అడిగితే తామిద్దరూ ఓల్డ్ స్కూల్ మేట్స్మని, అంతకు మించి తమ మధ్య వేరే ఏ సంబంధమూ లేదని చెప్పిందామె. మోహన్ హ్యాండ్సమ్గా ఉంటాడు, అవివాహితుడు. హనుమంతులోని అనుమాన పిశాచి ఒళ్ళు విరుచుకుంది. తరచూ భార్యను సూటిపోటి మాటలతో వేధించేవాడు. హనుమంతు మరణం సంభవించిన రోజున జ్యోతి, మోహన్లు కాఫీషాపులో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం హనుమంతు దృష్టిలో పడింది. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చిన హనుమంతు షూస్ విప్పి పక్కన పడేశాడు. జేబులోంచి మనీ పర్సు తీసి టేబుల్ సొరుగులో పెట్టాడు. డ్రెస్ కూడా మార్చుకోకుండా కిచెన్లో ఉన్న జ్యోతి దగ్గరకు వెళ్లి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. తాను ఏ పాపమూ ఎరగనంటూ ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా ఆవేశంలో ఆమె గొంతుకు పట్టుకుని పిసికేయబోయాడు. ఊపిరాక పట్టు విడిపించుకునేందుకు పెనుగులాడిన జ్యోతి అతన్ని వెనక్కి తోసేసింది. హనుమంతు వెనకనున్న సిమెంట్ గట్టుమీద పడిపోయాడు. గట్టు తల వెనక భాగంలో బలంగా తగలడంతో వెంటనే మరణించాడు. ఆ హఠాత్ సంఘటనతో కొయ్యబారిపోయింది జ్యోతి. ఏం చెయ్యాలో పాలుపోలేదు. మోహన్కి ఫోన్ చేసింది. వెంటనే వచ్చాడతను. అమాయకురాలైన జ్యోతి మీదకు కేసు రాకుండా హనుమంతు శవాన్ని మాయం చెయ్యాలనుకున్నాడు. అర్ధరాత్రి దాటాక తన కారులో శవాన్ని తీసుకుని బేగంపేట పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద పడేశాడు. అతని మోటార్ బైక్ ని కూడా తీసుకువెళ్లి అక్కడే పడేశాడు. అది ప్రమాదంగా అనుకోవాలని. ఆ రోజు భర్త ఇంటికి రాలేదని చెప్పమన్నాడు జ్యోతితో. తర్వాత హనుమంతు షూస్ ఇంట్లో కనిపించడంతో వాటిని శవం దగ్గర పడేసేందుకు మళ్లీ అక్కడికి వెళ్లడానికి ధైర్యం చాలేదు అతనికి. షూని తనతో తీసుకుపోయి మర్నాడు స్లంలోని ఓ కుర్రాడికి ఇచ్చేశాడు. వాడు వాటిని అమ్మకానికి పెట్టడంతో కేసులో తీగ కదిలింది. ఆ రోజు భర్త మనీ పర్సును మర్చిపోయి వెళ్లాడంది జ్యోతి. కాని అదే రోజు మధ్యాహ్నం అతని ఏటీఎం నుండి 5,000 డ్రా చేసినట్టు మా విచారణలో తేలింది. అందులో కొంత సొమ్ము పర్సులో ఉంది. అంటే అతను ఇంటికి వచ్చాడన్నమాట. మోహన్ కారు డిక్కీలోని రక్తపు మరకలు ఫోరెన్సిక్ టెస్టులలో బయటపడ్డాయి. మోటార్ బైక్ మీద, శవం మీద మోహన్ వేలిముద్రలు ఉన్నాయి. సాక్ష్యాధారాలతో కన్ఫర్మ్ చేసేసరికి జ్యోతి ఏడుస్తూ నిజం చెప్పేసింది. కిచెన్ గట్టుమీద ఎండిపోయిన రక్తపు మరకలు ఆమె చెప్పింది నిజమేనని తేల్చాయి. ఆత్మరక్షణ కోసం జ్యోతి భర్తను త్రోయడం, అతను తల గట్టుకు తగిలి మరణించడం యాదృచ్ఛికం. స్నేహితురాలికి సాయం చేయబోయిన మోహన్ కూడా చిక్కుల్లో పడ్డాడు. సెల్ఫ్ డిఫెన్స్ కారణంగా సంభవించిన మరణం కాబట్టి న్యాయస్థానం సానుభూతితో పరిశీలించి జ్యోతికి తగు న్యాయం చేకూర్చిన, సాక్ష్యాధారాలను మాయం చేయడానికి ప్రయత్నించిన నేరానికి ఆమెకు, మోహన్కి శిక్ష తప్పదు. ఓ క్షణం భయంకర నిశ్శబ్దం ఆవరించుకుంది అక్కడ. జ్యోతి వంక జాలిగా చూస్తూ మనిషిలోని అనుమాన పిశాచి ఎంతటి దారుణాలకు దారితీస్తుందో చెప్పడానికి ఈ కేసే నిదర్శనం. మనిషి ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని వివేకాన్ని మేల్కొల్పితే జరగబోయే అనర్థాలను అరికట్టవచ్చును అన్నాడు ఇన్స్పెక్టర్ శివరాం నిట్టూర్చుతూ.